మెదక్ జిల్లా నార్సింగి మండలంలో కలెక్టర్ రాహుల్ శనివారం మండలంలో ఆకస్మికంగా పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సంపల్లిలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఆసుపత్రి సందర్శనలో భాగంగా మందులు, అటెండెన్స్ తదితర రిజిస్టర్లు పరిశీలించి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచుతూ ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత వారంలో ఏకదాటిగా కురిసిన వర్షాలకి ఇప్పుడు కాస్త తెరిపించిందన్నారు. కురిసిన వర్షాలతో వైరల్ ఫీవర్, డెంగూ, మలేరియా లాంటివి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఇంటి పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని, గుంతలలో, పాత టైర్లలో, ఇతర సామాన్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. పంచాయతీ సిబ్బంది నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల లార్వాలను వ్యాప్తిని అరికట్టడానికి ఆయిల్ బాల్స్ ను వేయాలన్నారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, చికెన్ గున్యా, డెంగీ తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం నర్సంపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులకు, తాపీ మేస్త్రులకు పలు సూచనలు చేశారు. గ్రామానికి మంజూరు అయిన ఇల్లు, వచ్చిన బిల్లుల గురించి వాకప్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సూచికను పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని కార్యదర్శి యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేస్ బాయ్, ఎంపీడీఓ ఆనంద్, ఏపీఓ రాజేశ్వర్ గౌడ్, ఆర్ఐ శ్రీధర్, హౌసింగ్ ఏఈ రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మీ అందరికి కూడా తెలుసు, పోయిన వారం మనకి చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడడం జరిగింది. సుమారు ఒక 3-4 డేస్ నుంచి కూడా మనకి వర్షాలు తగ్గుముఖం పట్టినాయి. బట్ ఇదే టైంలో ఏంటంటే వర్షాలు తగ్గంగానే ఇమీడియట్ గా నీళ్లు నిల్వ ఉండడం వల్ల మనకి జ్వరాలు అనేటివి కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ మనకి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవి కానివ్వండి, ఒకవేళ మనం వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ ఏమైనా అయినట్టయితే కూడా మనకి అదర్ డిసీజెస్, మనకి టైఫాయిడ్ లాంటి కేసెస్ కూడా ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వైరల్ ఫీవర్స్ కూడా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అందరికీ, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలంతా కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడము, వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించడం. సో ఈ రెండు మనం పాటించినట్టయితే సో మనకి ఈ మస్కిటోస్ వల్ల, దోమల వల్ల వచ్చే చికెన్ గున్యా కానివ్వండి, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ రాకుండా ఉంటుంది. అదేవిధంగా టైఫాయిడ్ కూడా రాకుండా ఉంటుంది. సో దానికోసం ఆల్రెడీ మన పంచాయతీ సెక్రటరీస్, ఆశా వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి కూడా ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉన్నట్టయితే సో ఆ నిల్వ ఉన్న నీళ్ళని అంతా కూడా పారేయడం, మళ్ళీ ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవడం, ఒకవేళ ఎక్కడైనా దోమల బ్రీడింగ్, మస్కిటో బ్రీడింగ్ ఎక్కడ ఉంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడం. సో ఇవన్నీ కూడా మన వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళే కాకుండా ప్రజలు కూడా మన పరిసరాలంతా కూడా శుభ్రతంగా పెట్టుకోవడము, నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా చూసుకోవడము, వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించినట్టయితే మరి ఈ సీజన్లో మనకు ఎక్కువ మట్టుకు కూడా ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఒకరి నుంచి ఒకరు కూడా వెళ్ళడం జరుగుతుంటుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని అంతా కూడా మనం నివారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలంతా కూడా శుభ్రంగా పెట్టుకోవాలని కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.